సుకుమా ఉగాలి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు. దానికి ఇది ఇలా సర్వ్ చేసింది కదా, దీన్ని ఇలా తీసుకొని హౌ టు ఈట్ లైక్ దిస్. హాయ్, కరీబు కెన్యాస్ కిచెన్. ఈరోజు మా కెన్యా మామ కెన్యాస్ కిచెన్లో కెన్యా స్టైల్ ఫుడ్ సుకుమా ఉగాలి చేసింది. ఎలా చేసింది అనేది చూసేద్దాం రండి. రోజు మా ఆఫీస్లో మా మేరీ ఉగాలి సుకుమా ఆఫ్రికన్ ఫుడ్లో ఇది ఒక వెరైటీ అనమాట. ఉగాలి సుకుమా, దానికి ఉగాలి ఎలా చేసిద్దో చూపిస్తాను. అలాగే దాని కాంబినేషన్ సుకుమా అనమాట. కాకపోతే నేను చాలా ప్లేసుల్లో సుకుమా ఓన్లీ కుక్ చేయటం చూశాను. ఇదిగో ఇలా ఉన్న వాటిని సుకుమా అంటారండి. ఇలా లీవ్స్ ఉన్న వాటిని, పెద్ద పెద్ద లీవ్స్. ఇదైతే సుకుమా. మేరీ, దిస్ ఈజ్ సుకుమా రైట్? చాలామంది సుకుమానే కుక్ చేస్తారు ఉగాలిలో కర్రీకి. కాకపోతే మా మేరీ ఏం చేస్తుందంటే దీంట్లో తోటకూర కూడా వేస్తుందండి. అండ్ వాట్ మేరీ ఇన్ హియర్? పాలక్, తరేరే అండ్ సుకుమా, ఓన్లీ టూ. సుకుమాలో తరేరే అంటే ఆకుకూర అండి. ఇలా ఉంటుంది ఆకుకూర. కెన్యాలో వీళ్ళు తరేరే అని పిలుస్తారు. ఓకే, దాంట్లో టమోటాలు వేసి కుక్ చేసిద్ది. నేను చూపిస్తాను ఎలా కుక్ చేసిద్ది ఏంటనేది. ముందైతే ఇలా లీవ్స్ అన్నీ కట్ చేసి చక్కగా వాష్ చేసుకోవడానికి నీళ్ళల్లో పెట్టింది. దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మేరీ సుకుమా చేయడానికి ఆయిల్ అయితే వేసుకుంటుంది. ఇక్కడైతే సుకుమా కొంచెం కట్ చేస్తుంది. సుకుమా అలాగే ఆకుకూర. మా మేరీ నేను సుకుమా అంటే అలా కాదు, తను వేరే పద్ధతిలో పిలుస్తారంటుంది. టెల్ మేరీ. I'm cooking sukuma wiki with terere. We eat with ugali. That's a Kenyan food. కెన్యన్స్ ఫుడ్, కెన్యన్ స్టైల్లో చెప్పింది కదా. సుకుమా వీకి అలాగే తరేరే మొత్తం కలిపి మనం ఆకుకూర పులుసు కూర చేసుకుంటాం కదా, ఆ మాదిరిగా చేస్తుంది. కానీ చూడండి ఎలా చేస్తుంది అనేది. ఇప్పుడు ఆ సుకుమా వీకి అంతా కలిపి చూడండి ఎంత నైస్గా కట్ చేస్తుందో. కెన్యన్స్ ఆకుకూరలు ఎలా కట్ చేస్తారో చూడండి. ఆకుకూర కానీ క్యాబేజ్ కానీ కెన్యన్స్ కట్ చేసే స్టైల్ అయితే భలే ఉంటుంది. భలే సన్నగా కట్ చేస్తారు. నాకైతే చాలా నచ్చుద్ది. ఆయిల్ కాగిపోయింది. దాంట్లో ఇప్పుడు ఏమి తిరగమాత గింజలు ఏమీ వేయలేదు. జస్ట్ ఆనియన్స్ వేసింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసింది. మేరీ, యూ డిడ్ంట్ పుట్ జీరా? నోనా? Only I'm going to fry onion, then I put tomato. After tomato be ready, I put my sukuma wiki with it. ఓకే. వాళ్ళు నేను అదే అడుగుతున్నాను, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటాం కదా మనం తిరగమాతలో, వేయలేదు ఏంటంటే మేమేం వేసుకోమని చెప్తుంటాను. మా మేరీ ఇక్కడ కుక్ చేస్తున్నప్పుడు నాకు చెప్తుంది, నువ్వు ఇంట్లో కుక్ చేయవా అంటే, మామూలుగా మనం ఆకుకూరలు అయితే కుక్ చేసుకుంటా కానీ అండి, ఆకుకూర అయితే చేస్తాను పులుసు కూర లాగా. సుకుమా ఎప్పుడు చెయ్యను, వీళ్ళే ఎక్కువ తింటారు, కెన్యన్సే ఎక్కువ తింటారు సుకుమా. సుకుమాలో ఒక్క సుకుమానే వేస్తే అసిడిటీ ఫామ్ అయిద్దంట. అందుకని సుకుమాలో యాడింగ్ కంపల్సరీ తరేరే కానీ పాలక్ కానీ. ఈవెన్ సమ్ పీపుల్ యాడింగ్ పాలక్ రైట్? Yeah, we put but we don't put panka. Okay. We put sukuma, sukuma wiki, spinach, terere. We have another one called managu, kanzala, and saga. సగా. Yeah. ఓకే. ఏదో ఇప్పుడు తను చెప్పిన పేర్లన్నీ నాకు పెద్దగా తెలియదు. నాకు సుకుమా తప్పితే నాకు తెలీదు. అవన్నీ కుక్ చేస్తారంట. తను చెప్పినవి అన్నీ మనకు ఆకుకూరలు ఉంటాయి కదా, బచ్చల కూర అలాగా అన్నీ వెరైటీ పేర్లు ఉంటాయి కదా మనకు కూడా. ఆకుకూరలలో గోంగూర, బచ్చల కూర, పాలకూర అలాగా వాళ్ళకి వాళ్ళ ఆకుకూరలో వాళ్ళ పేర్లు అనమాట. అవన్నీ మిక్స్ చేసి చేస్తారంట సుకుమాలో. ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయినాక టమోటో వేసేస్తుంది. టమోటో అయితే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసేస్తుంది. దాని తర్వాత నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, టమోటో ఎప్పుడు వేసినా కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోయింది అనమాట. ఆ టిప్ మా మేరీకి నేనే చెప్పా. ఇక్కడ సుకుమా ఉడకబెట్టేటప్పుడే నేను ఏంటి ఇది అని చెప్పి చూస్తే, ఇది ఉగాలి కోసం వాటర్ అయితే బాయిల్ చేస్తుందండి. సేమ్ టైం రెండు ఒకేసారి వండేసిద్ది. ఓ పక్క సుకుమా వండుతుంది, అలాగే ఇక్కడ ఉగాలికి నీళ్లు బాయిల్ చేస్తుంది. ఈ ఉగాలి కూడా ఎలా చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు టమోటా అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు సుకుమా వేస్తుంది తను. ఇప్పుడు సుకుమా అయితే చూసారా ఎలా కలుపుకుంటుందో.
వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు వీళ్ళ ఫుడ్లో, అలాగే ఎక్కువసేపు కూడా కుక్ చేయరు, చాలా సింపుల్ కుకింగ్ ఉంటుంది వీళ్ళది. దీంట్లో ఇప్పుడు చూసారా చిల్లీ అస్సలు వేయదు, కారం యూ యాడ్ గ్రీన్ చిల్లీ Yes, true. 2 అది చెప్పగా చాలా తక్కువ యాడ్ చేసుకుంటారు, కొంతమంది అయితే అసలు వేసుకోరండి, అయినా టేస్టీగా బాగుంటుంది. సాల్ట్ ఒకటి యాడ్ చేస్తారు కంపల్సరీ ఫుడ్ టేస్ట్ కోసం. ఇలా చూసారా ఇలాగ మిక్స్ చేసుకుంటుంది చక్కగా. 2 minutesలో మీకు నేను చెప్తున్నంతలోనే అది వేయటం అయిపోయింది, మగ్గిపోవటం కూడా అయిపోయింది. ఆకుకూర అయితే చాలా తొందరగా మగ్గిపోయింది. చేసే స్టైల్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనలాగా గెంటి పెట్టి ఇలా తిప్పటం కాకుండా మనం పప్పు ఎనిపినట్టు తను అలాగా ఆకుకూరని అయితే కుక్ చేస్తుంది. ఒక్క 2 minutes మూత పెట్టి మగ్గించుకుంటుంది. సుకుమాకి ఇదిగో ఉగాలి అంటే ఇదన్నమాట. మన ఉప్మా రవ్వలాగా ఉంటుంది కానీ ఉప్మా రవ్వ కాదు, మొక్కజొన్న పొత్తులతో చేస్తారండి. ఇది మొక్కజొన్న పిండి అంటారు. ఇది తింటారు. ఇప్పుడు ఇక్కడ బాయిల్ చేస్తుంది కదా వాటర్, చూడండి వాటర్ ఇలా బాయిల్ అయినాక ఇప్పుడు ఉగాలి చేస్తుంది. ఉగాలి చేసుకునేటప్పుడు వాటర్ అయితే చూడండి ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఇలాగా పిండి పోసేసి కలిపేసుకుంటుంది. మనకు ఉప్మాలో అన్ని కూరగాయలు అన్నీ వేస్తాం కదా, దీంట్లో ఇంక ఉప్పు కూడా వేయరండి. యాడ్ సాల్ట్ మేరీ ఉప్పు కూడా వేయరు, ఉప్పు కూడా వేయకుండా ఇంకా అలాగా వేస్తారు. టేస్ట్ బాగుంటుంది. మొక్కజొన్న పిండి అండి, ఉగాలి ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. ఉప్మా రవ్వలాగే ఉంటుంది చూడండి, ఉప్మా రవ్వలాగే ఉంటుంది. ఇక అలా వాటర్లో కొలతలంటే ఏముండవు. మనకైతే ఉప్మాకి 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు అంటారు కదా, 1 కప్పు రవ్వకి. వీళ్ళు అలా ఏం మెజర్ చేయరు, అలా వేసేసింది తనైతే. అలా చూసుకొని మళ్ళీ వేస్తాను చూసారా, ఒకసారి తిప్పేసింది కొంచెం ఇలా లూజ్గా అనేటప్పటికి మళ్ళీ యాడ్ చేస్తుంది. అలాగా మెజరింగ్ అంటే ఇంకా అలాగే మెజర్ చేసుకుంటారు వీళ్ళు. రెగ్యులర్గా రోజు చేస్తారు కదండి, అలవాటైపోద్ది. కాకపోతే మన ఉప్మా లాగైతే సాఫ్ట్గా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది. కేకుల్లాగా వస్తాయి చూడండి, కావాలంటే లాస్ట్లో ఎలా కట్ చేస్తుందో కేకుల్లాగా కట్ చేసిద్ది. తిప్పుకునేది అయితే చాలా హార్డ్ అయిపోద్ది, చాలా ఫాస్ట్ కూడా కుక్ అయిపోద్ది. సేపు తిప్పేసినాక ఒక్క నిమిషం అలా వదిలేసింది తను. చూడండి ఇలా ఇంకా గట్టిగా అయిపోద్ది, కొంచెం అలా వదిలేసింది. ఇక్కడేమో సుకుమా, ఇక్కడేమో ఉగాలి. చక్కగా 2 సైమల్టేనియస్గా ఉడుకుతున్నాయి. ఇందాక అంత సాఫ్ట్గా చూపించా కదా, ఇప్పుడు చూడండి ఇంకా గట్టిగా అయిపోయింది, ఇంకా గట్టిగా అవ్వాలి. ఎంత హ్యాపీగా చదువుతుందో అసలు. ఇప్పుడు చూడండి ఎలాగా తినాలనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కేకు ముక్కలాగా వచ్చేసింది గట్టిగా మంచిగా. దీన్ని ఇప్పుడు ఎలా డివైడ్ చేస్తుందో మీరు కూడా చూడండి. వండటం అంతా ఒక ఎత్తు అయితే వడ్డించడం ఇంకొక ఎత్తు. వడ్డించడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఉగాలిని కెన్యా వాళ్ళు ఎలా వడ్డిస్తారు చూడండి, ఎలా తింటారు అనేది కూడా. సుకుమా కూడా ఫినిష్ అయిపోయింది, సుకుమాను కూడా చూస్తుంది టేస్ట్. ఇట్స్ ఓకే, ఫినిష్ అంట, అది కూడా ఆపేసింది. ఇప్పుడు వడ్డన స్టార్ట్ అన్నమాట. చూడండి ఎలా వడ్డించిద్దో. ఒక్కొక్క బిళ్ళని తీసి ప్లేట్లో పెట్టేసి ఆ మిగిలిన దాన్ని అలా కవర్ చేసేసింది, వేడిగా ఉంటుందని. స్టాఫ్కి అయితే ఇదిగో ఇలా సర్వ్ చేసి పెట్టింది. వాళ్ళు తిని చెప్తారు ఎలా ఉందో మరి. ఇలా సర్వ్ చేసింది కదా, దీన్ని ఇలా తీసుకొని హౌ వి ఈట్ లైక్ దిస్. వెరీ నైస్. మేరీ చాలాసార్లు చేసింది, నేను చాలాసార్లు తిన్నాను, చాలా బాగుంది, నచ్చింది. మీరు మనకి ఇండియాలో ఉప్మా దొరకదు కాబట్టి ఆకుకూరతో కూడా ఇలా చేసుకొని తినొచ్చు. దీనికి ఉప్మా రవ్వ వాడేసేయండి అంతే. బట్ కెన్యా వాళ్ళైతే ఇది కెన్యా ఫుడ్ చూపిద్దామని ట్రై చేశా. ఓకే బాయ్. ఉగాలి సుకుమాని నేనైతే టేస్ట్ చేశా, మరి కెన్యన్స్ టేస్ట్ చేసి చెప్తే కదా అసలు మజా. ప్యాట్రిక్ టేస్ట్ అండ్ టెల్ మీ. ప్రే చేసుకుంటున్నారు ఫస్ట్. ఫుడ్ తినేటప్పుడు కంపల్సరీ ప్రే చేస్తారు వీళ్ళు. వెరీ నైసా. ఇట్స్ నైసా. కెన్యాజీ. ఓకే. ఇదిగో ఉగాలి సుక్మా మా మామ చేసిన రెసిపీ అయితే వీళ్ళకి చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సే బాయ్. Bye. Bye.